హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చర్యలు భాగంగా విద్యుత్ రంగం గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం పెట్రోలియం మౌలిక సదుపాయాలలో పెట్రోలియం రంగంపై ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి తెలుసుకుంటున్నాము. పెట్రోలియం, బొగ్గు, రోడ్డు రవాణా, రోడ్ల నిర్మాణం, పౌర విమానయానం మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. గత వీడియోలో మనము విద్యుత్ రంగం సంస్కరణలు, మౌలిక సదుపాయాలలో భాగమైన విద్యుత్ రంగం గురించి తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం అందించాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చర్యలు. గత వీడియోలో మనం మౌలిక సదుపాయాలలో భాగమైన విద్యుత్ రంగం గురించి తెలుసుకున్నాము. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. ఒరిస్సా చేసిన సంస్కరణల చట్టం ఏప్రిల్ 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. ఒరిస్సా చేసిన సంస్కరణల చట్టం ఏప్రిల్ 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఆ తర్వాత ఈ సంస్కరణలను అనుసరించాయి. 1998 ఏప్రిల్ 25న భారత ప్రభుత్వం కేంద్ర స్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. 1998 ఏప్రిల్ 25న భారత ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఈ విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలలో భాగంగా కేంద్ర స్థాయిలో భారత ప్రభుత్వం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ను మరియు దీని ఇతర నిబంధనలు, అంశాలు పరిశీలనకు ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం విద్యుత్ రంగంలోని మౌలిక సంస్కరణలు, ఇతర నిబంధనలు, అంశాల పరిశీలనకు గాను 1998 ఏప్రిల్ 25న భారత ప్రభుత్వం కేంద్ర స్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ను మరియు ఇతర నిబంధనల, ఒప్పందాల వివరాలు, అంశాల పరిశీలనకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పెట్రోలియం చమురు, సహజ వాయువుల రంగంలోని పలువురిని ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చమురు, సహజ వాయువుల రంగంలోని పలువురు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చమురు, సహజ వాయువుల సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGC. చమురు, సహజ వాయువుల సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGCని 1994 ఫిబ్రవరిలో ఒక కంపెనీగా మార్చారు. ఈక్విటీలో కొద్ది భాగాన్ని ఉపసంహరించారు. చమురు అన్వేషణ కార్యక్రమాలకు ప్రైవేటు భాగస్వామ్యానికి వీలు కల్పించారు. ONGC ఆయిల్ ఇండియా లిమిటెడ్ విదేశీ, భారతీయ కంపెనీలతో సంయుక్త ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ONGC ఆయిల్ ఇండియా లిమిటెడ్ విదేశీ, భారతీయ కంపెనీలతో సంయుక్త ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే కనుగొన్న మధ్య, చిన్న తరహా చమురు వాయు క్షేత్రాల అభివృద్ధి, సత్వర ఉత్పత్తి పనులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం జరిగింది. రిఫైనరీ రంగంలో కూడా ప్రైవేటు రంగంలో ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ బొగ్గు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహించే లక్ష్యంతో బొగ్గు గనుల చట్టం
బొగ్గు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహించే లక్ష్యంతో బొగ్గు గనుల చట్టం 1973ని సవరించారు. బొగ్గు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహించే లక్ష్యంతో బొగ్గు గనుల చట్టం 1973ని సవరించారు. ఈ సవరణ 1993 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సవరణ 1993 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇనుము, ఉక్కు, విద్యుదుత్పత్తి చేసే కంపెనీలు ప్రైవేటుగా సొంత బొగ్గు గనులను నిర్వహించుకునేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తున్నది. ఓపెన్ జనరల్ లైసెన్స్ కింద కోకింగ్ కోల్ దిగుమతుల్ని అనుమతించాలని ఈ సవరణలో నిర్దేశించారు. మొత్తం బొగ్గు ఉత్పత్తిలో కోకింగ్ కోల్ దేశీయ ఉత్పత్తి 17% మాత్రమే. బొగ్గు రంగంలో మరింత మెరుగుదలను సాధించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే ధరల విధానాన్ని సహేతుక రీతిలో తీర్చిదిద్దాలని, అలాగే పంపిణీ విధానాన్ని తగిన విధంగా మలచాలని ప్రభుత్వం భావించడం జరిగింది. నెక్స్ట్ రోడ్డు రవాణా. మౌలిక సదుపాయాల కల్పనలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రోడ్డు రవాణా రంగం భారతదేశం 3.4 మిలియన్ కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ను ఆనాడు కలిగి ఉంది. భారతీయ రోడ్డు వ్యవస్థలో సగానికి సగం కచ్చా రోడ్లతో కూడుకున్నట్టిదే. భారతీయ రోడ్డు వ్యవస్థలో సగానికి సగం కచ్చా రోడ్లతో కూడుకున్నట్టిదే. 66,590 కిలోమీటర్లు జాతీయ హైవే ఉంది. ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ సమయంలో భారతదేశం 3.4 మిలియన్ల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ను కలిగి ఉంది. భారతీయ రోడ్డు వ్యవస్థలో సగానికి సగం కచ్చా రోడ్లతో కూడుకున్నట్టిదే. 66,590 కిలోమీటర్ల జాతీయ హైవే ఉంది. ఇది మొత్తం రోడ్లలో 2% కన్నా ఎక్కువగా ఉంది. కానీ మొత్తం రోడ్డు ట్రాఫిక్లో దాదాపు 40% అవసరాలని ఇది తీరుస్తుంది. నేషనల్ హైవేలో లోపాలు అనేకం ఉన్నందున రోడ్ల మందం తక్కువగా ఉండటం, సామర్థ్య లోపం, బలహీనమైన వంతెనలు, కిక్కిరిసిన నగర జనాభా, అనేక రైల్వే లెవెల్ క్రాసింగులు, రోడ్డు ప్రయాణంలో రక్షణ చర్యల లేమి తదితర లోపాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ హైవేలను వెడల్పు చేసి పటిష్టపరచాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. రోడ్డు రవాణా అవసరాలను తట్టుకోవాలంటే ఎంపిక చేసిన క్యారిడార్లను ఎక్స్ప్రెస్ మార్గాలుగా మార్చవలసి ఉంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నట్టిది. రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితర కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు వీలు కల్పిస్తూ జాతీయ హైవేల చట్టాన్ని సవరించారు. ఫీజు టోల్ వసూలు చేసేందుకు ఇందులో వీలు కల్పించారు. ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలను, పారిశ్రామిక నగరాలను దేశంలోని ప్రధాన ఓడరేవులతో అనుసంధానం చేస్తూ సూపర్ నేషనల్ హైవేలు వేయాలని కూడా ప్రతిపాదించి అమలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రోడ్డు రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. రోడ్డు నిర్మాణంలో ప్రైవేటు రంగానికి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అనుమతించడం జరిగింది. అదారిలో 360 కోట్లు వ్యయం గల 11 ప్రాజెక్టుల ఒప్పందం కుదిరింది. అదారిలో 360 కోట్ల రూపాయల వ్యయం గల 11 ప్రాజెక్టుల ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా విదేశీ నిర్మాణ రంగంలో 74%, సర్వీసు రంగంలో 51% విదేశీ భాగస్వామ్యాన్ని కూడా అనుమతించడం జరిగింది. రోడ్డు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో సాంకేతిక సహకారాల కోసం మలేషియా, కెనడాలతో ఒప్పందాలు, అవగాహనలు కుదుర్చుకోవడం జరిగింది. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఓవర్సీస్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫండ్ ఆఫ్ జపాన్ల నుంచి హైవేల అభివృద్ధికి నిధుల సమీకరణ తీసుకోవడం జరిగింది.
నేషనల్ హైవే అభివృద్ధి ప్రాజెక్టు ఎన్హెచ్డిపి, నేషనల్ హైవే అభివృద్ధి ప్రాజెక్టు, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎన్హెచ్డిపి క్రింద దేశంలో 4 మెట్రో నగరాలను ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైని కలుపుతూ 5846 కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటర్లను నిర్మించడం జరిగింది. 5846 కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటర్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం అది పూర్తి అయ్యింది. 2006 నాటికి పూర్తి అయ్యింది. 2006 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది. 2006 సంవత్సరం నాటికి పూర్తి అయింది. నేషనల్ హైవే అభివృద్ధి ప్రాజెక్టు 2వ దశలో శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు, పోర్బందర్ నుంచి సిల్చార్, పోర్బందర్ నుంచి సిల్పార్ వరకు 7000. రెండవ దశలో నేషనల్ హైవే అభివృద్ధి ప్రాజెక్టు 2వ దశలో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, పోర్బందర్ నుంచి సిల్పార్ లేదా సిల్చార్ వరకు 7300 కిలోమీటర్లు ఉత్తర, దక్షిణ మరియు తూర్పు, పడమర కారిడార్ నిర్మాణం చేయడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఈ ప్రాజెక్టులను అమలు చేయడం జరిగింది. దీని నిర్మాణం 2009 డిసెంబర్ నాటికి పూర్తి కాగలదని అంచనా వేసింది. నెక్స్ట్ పౌర విమానయాన రంగం. పౌర విమానయానంలో కూడా ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యాన్ని మన భారత ప్రభుత్వం కల్పించడం జరిగింది. పౌర విమానయానంలో కూడా ప్రైవేట్ రంగానికి భారత ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కల్పించడం జరిగింది. దేశీయంగా విమానాలు నడపడానికి ఎయిర్ కార్పొరేషన్ చట్టం 1994లో ప్రైవేట్ ఎయిర్ ట్యాక్సీ కంపెనీలను అనుమతించింది. దేశీయంగా విమానాలు నడపడానికి ఎయిర్ కార్పొరేషన్ చట్టం 1994లో ప్రైవేట్ ఎయిర్ ట్యాక్సీ కంపెనీలను అనుమతించింది. ఎయిర్పోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధి, నిర్వహణ తదితర పనుల్లో ప్రైవేటు రంగానికి అనుమతినివ్వడం జరిగింది. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్స్ సెల్యులార్, మొబైల్ ఫోన్లు, రేడియో, పేజింగ్, ఎలక్ట్రానిక్ మెయిలు, వాయిస్ మెయిల్ తదితర వాల్యూ యాడెడ్ సర్వీసుల్ని 1992లో ప్రైవేట్ రంగానికి అప్పగించడం జరిగింది. 1992లో ప్రైవేట్ రంగానికి అప్పగించడం జరిగింది. టెలికమ్యూనికేషన్స్ సెల్యులార్, మొబైల్ ఫోన్లు, రేడియో, పేజింగ్, ఎలక్ట్రానిక్ మెయిల్, వాయిస్ మెయిల్ తదితర వాల్యూ యాడెడ్ సర్వీసుల్ని 1992లో ప్రైవేట్ రంగానికి అప్పగించడం జరిగింది. సెల్యులార్, మొబైల్ ఫోన్ సర్వీసులు అప్పటికే మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండగా రేడియో పేజింగ్ అప్పట్లో 1992లో 23 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. 1992లో అప్పటికి రేడియో పేజింగ్ 23 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మౌలిక టెలికాం సర్వీసుల కల్పనకు గాను భారతదేశంలో నమోదు చేసుకున్న కంపెనీలను అనుమతించాలని 1994 మేలో ప్రకటించిన జాతీయ టెలికాం విధానంలో నిర్దేశించడం జరిగింది. ఆపరేటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాల సక్రమ రీతిలో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకునేందుకు గాను చట్టబద్ధమైన టెలికాం రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. గ్రామాలలో దేశం మొత్తం అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం భారతదేశంలోని మొత్తం గ్రామాలలో టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దేశం మొత్తంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేశారు. టెలిఫోన్ సౌకర్యం కల్పన వృద్ధి ప్రతి సంవత్సరం పెంచుతూ వచ్చారు.
2009 ఫిబ్రవరి నాటికి 414 మిలియన్ల కనెక్షన్లు ఉన్నాయి. టెలిఫోన్ సౌకర్యం కల్పన వృద్ధి ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. 2009 ఫిబ్రవరి నాటికి 414 మిలియన్ల టెలిఫోన్ సౌకర్యం కనెక్షన్లు ఉన్నాయి. 414 మిలియన్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. పోస్టల్ సేవలు. నెక్స్ట్ పోస్టల్ సేవలు. భారత పోస్టల్ తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. 2006 నాటికి దేశంలో 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి 500 మందికి ఒక లెటర్ బాక్స్ను కలిగి ఉండడం జరిగింది. భారత పోస్టల్ వ్యవస్థ తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. 2006 నాటికే దేశంలో 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి 500 మందికి ఒక లెటర్ బాక్స్ కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఓడరేవులు. భారతదేశంలో 12 పెద్ద ఓడరేవులు ఉన్నాయి. సముద్ర రవాణాలు 90% అవి ఆక్రమించుకున్నాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోర్ట్ ట్రస్టుల ఆధ్వర్యంలో ఇవి ఉన్నాయి. భారతదేశంలో 12 పెద్ద ఓడరేవులు ఉండి సముద్ర రవాణాలు 90% ఆక్రమించుకున్నాయి. ఇవి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోర్ట్ ట్రస్టుల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో 200 చిన్న ఓడరేవులు ఉన్నాయి. అప్పటికి 2006 సంవత్సరం నాటికి ఇక రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో 200 చిన్న ఓడరేవులు ఉన్నాయి. ఓడరేవులు కూడా డిమాండ్ సామర్థ్యంల మధ్య తీవ్ర వ్యత్యాసాలను ఎదుర్కొనడం జరిగింది. అందుకే ప్రైవేట్ రంగానికి కూడా ఓడరేవులు పోర్టుల నిర్మాణంలో ప్రైవేట్ రంగానికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లు కూడా ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908, ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908, ఇండియన్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963లలో సంస్కరణలు చేసి చట్టాలను సరళీకరణ చేయడం జరిగింది. నిర్మాణంలో 74%, సేవల విషయంలో 51% విదేశీ భాగస్వామ్యం భారతదేశం కలిగి ఉంది. నిర్మాణంలో 74%, సేవల విషయంలో 51% విదేశీ భాగస్వామ్యం భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. రైల్వేలు ఆసియాలో ప్రథమ స్థానం భారతదేశంది. ప్రపంచంలో 3వ స్థానం కలిగిన భారత రైల్వే నెట్వర్క్ 63,140 కిలోమీటర్లు రైల్వే నెట్వర్క్, 45,099 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్, 14,776 కిలోమీటర్లు మీటర్ గేజ్, 3,265 కిలోమీటర్ల నారో గేజ్ను కలిగి ఉంది. ఇందులో విద్యుదీకరించబడినది రైల్వే నెట్వర్క్ విద్యుదీకరించబడింది. 5వ వేతన సంఘం సిఫార్సులను అమలుపరిచే చర్చల్లో భాగంగా మార్కెట్ రుణాలతో పాటు బిల్డ్ ఓన్ లీజ్ ట్రాన్స్ఫర్ బోల్ట్, ఓన్ యువర్ వ్యాగన్ స్కీమ్ మొదలైన వాటి ద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. రైల్వేల రంగంలో భారతదేశం ఆసియాలోనే ప్రథమ స్థానం వహించింది. ప్రపంచంలోనే 3వ స్థానం వహించింది. ఇప్పుడు ఈ ఆధునిక పారిశ్రామిక కాలంలో ఇంకా ఆధునీకరించబడి రైల్వే వ్యవస్థ ఎంతో విస్తరించబడింది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థ ఎంతో ఆధునికీకరించబడి పారిశ్రామిక విప్లవం ద్వారా పారిశ్రామిక టెక్నాలజీ ఆధునికీకరణ మొదలైన వాటి ద్వారా
రైల్వే వ్యవస్థ ఎంతో ఆధునికీకరించబడి రైల్వే రంగం ఎంతో విస్తృతంగా అభివృద్ధిని సాధించింది. భారత రైల్వే రంగం ఆసియాలో ప్రథమ స్థానము, ప్రపంచంలో 3వ స్థానాన్ని కలిగి ఉంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చెప్పుకుందాం.